తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు రాజకీయం అంతా కూడా ఫ్యాక్షనిస్టుల చేతిలోను, క్యాపిటలిస్టుల చేతిలోను, ఇండస్ట్రీస్టుల చేతిలోను, భూస్వాముల చేతిలో ఉండేది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతే సామాన్యుడికి రాజకీయం అంటే ఏంటో తెలియజెప్పడమే కాకుండా ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా సామాజిక న్యాయం కోసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేసినటువంటి పరిస్థితి. నేడు ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆ సామాజిక న్యాయానికి కట్టుబడే ఈరోజు మరి ఏదైతే ప్రత్యేకించి మరి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క షెడ్యూల్ కులాల వర్గీకరణ ఏదైతే ఉందో దాని ఆర్డినెన్స్కి సంబంధించి ఈరోజు క్యాబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పి మీ ద్వారా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఏదైతే మరి గతంలో కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో మరి దాని ప్రకారమే 7.5, 6.5, 1 అంటే ఈ రకంగా 15% రిజర్వేషన్ ఏదైతే ఉందో మరి ఆ రిజర్వేషన్ కూడా ఏదైతే జనాభా ప్రాతిపదికన అంటే రేపు భవిష్యత్తులో ఏదైతే జిల్లాల వారీగా జనాభా దామాషా ఏదైతే ఉందో దాని ప్రకారం కూడా భవిష్యత్తులో ఆ యొక్క జనాభా దామాషా వచ్చిన తర్వాత అమలు చేసుకునేటువంటి విధంగా మరి ఈరోజు క్యాబినెట్లో కూడా డిస్కషన్ కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఆర్డినెన్స్కి క్యాబినెట్ ఆమోదం చెప్పడం జరిగింది. మరి 2-3 రోజుల్లోనే ఆర్డినెన్స్ రావడం, ఆర్డినెన్స్ వచ్చిన వెంటనే మళ్ళీ డిఎస్సి కూడా నోటిఫికేషన్ కూడా ఇచ్చి 45 రోజుల సమయం ఇచ్చి సాధ్యమైనంత వరకు రేపు విద్యా సంవత్సరానికి ముందే ఆ డిఎస్సి ద్వారా కూడా ఈ వర్గీకరణ ఫలాలు అందించాలనేటువంటి ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా లీజ్ కూడా ఏదైతే ఉందో గతంలో 20 ఇయర్స్ ఉంటే వాటిని కూడా 30 ఇయర్స్ వరకు చేయాలనేటువంటి ఈ రకంగా కొంత మినరల్ వీటిల్లో మైన్స్ డిపార్ట్మెంట్స్లో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగిందని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఇట్లా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈరోజు క్యాబినెట్లో అనేకమైన నిర్ణయాలు తీసుకున్నామని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి అందులో కూడా పర్టికులర్గా ఈవేళ క్యాబినెట్లో కూడా కొన్ని విషయాలు కూడా అంటే రాజకీయ పరంగా కూడా కొన్ని రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలను కూడా కొంత డిస్కషన్ కూడా అందులో పర్టికులర్గా ఏదైతే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ప్రతిపక్ష అనడానికి కూడా హోదా లేదు అటువంటి వ్యక్తి మళ్ళీ మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య ఏదైతే చిచ్చు పెట్టాలని అంటే గత 5 సంవత్సరాలు విధ్వంసంతో 20 సంవత్సరాలు రాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోతే మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇవాళ నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎదురవుతున్నటువంటి ఏదైతే మరి మాజీ ముఖ్యమంత్రి ఆయన సారథ్యంలో ఏదైతే ఇటువంటి చిచ్చులు ఏవైతే పెడుతూ ఉన్నారో దాన్ని కూడా సమర్థవంతంగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం కూడా మన మీద ఎప్పుడు కూడా ఉంది అనే విషయాన్ని కూడా అందులో కూడా పర్టికులర్ 3 మతాలను కూడా చూస్తూ ఉన్నాం. మొన్ననే మీరు కూడా చూశారు. ఏదైతే ఒక పక్కన వక్స్ బిల్లుని పేరు చెప్పి అటు ముస్లిమ్స్, ఇంకొక పక్కన గోశాల పేరు చెప్పి హిందువులు, ఇంకొక పక్కన పాస్టర్ ప్రవీణ్ చెప్పి ఎవరైతే క్రైస్తవులు, అంటే ఇట్లా మతాల మధ్య అంటే ఒక్కొక్క వారం 10 రోజులు ఒక టీమును పెట్టి సోషల్ మీడియాని పెట్టి అట్లా ఏదైతే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్స్ కానీ ప్రజల మనోభావాలను కానీ ఏ రకంగా అయితే మరి ఆయన పక్కదోవ పట్టించాలని వాళ్ళు చేస్తూ ఉన్నారు. వీటిని కూడా ప్రజలు ఎడ్యుకేట్ చేయాలి. అంటే గతంలో ఏదో వైసీపీ మంత్రులు, వైసీపీ నాయకులు మాదిరిగా బూతులతోటో, తిట్లతోటో, దండకాలతోటో కాదు, మనం ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ప్రజల్లో ఒక అవేర్నెస్ అనేది మనం క్రియేట్ చేయాలనేది కూడా వాస్తవంగా కూడా మేము కూడా భావించడం జరిగింది. ఎందుకంటే మీ అందరికి కూడా తెలుసు ఏదైతే వక్స్ బిల్ మరి ఆ రోజు రాజ్యసభలో వక్స్ బిల్కి అనుకూలంగా ఓటేసి బయటకు వచ్చి మళ్ళీ నేను వ్యతిరేకిస్తున్నానని చెప్పి ఇవాళ సుప్రీంకోర్టుకి అంటే మొన్న కూడా నేను ఎవరైతే ఢిల్లీలో ఉన్న మిత్రులు కూడా చెప్తున్నారు అసలు భారతదేశ పార్లమెంటు చరిత్రలో ఓట్లు వేసిన తర్వాత విప్పు జారీ చేయడం అనేది మొట్టమొదటిసారిగా మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీని చూసాము. ఇట్లా డబుల్ స్టాండింగ్ అంటే డబుల్ స్టాండ్ రాజకీయం అనేది మన ఆంధ్రప్రదేశ్లో తెలుసు మనకి. కానీ మొట్టమొదటిసారిగా మన వక్స్ బిల్లులో డబుల్ స్టాండ్ వైసీపీ రాజకీయం ఏంటనేది భారతదేశ ప్రజానికానికి మొత్తం తెలిసినటువంటి పరిస్థితి అని ఏదైతే ఉందో మరి ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రజల దృష్టికి కూడా మనం పదే తీసుకెళ్లవలసినటువంటి అవసరం కూడా ఉంది అనే విషయాన్ని సందర్భంగా అదేవిధంగా ఏదైతే పాస్టర్ ప్రవీణ్ మరి ఆయన ఆధారాలతో సహా మీరందరూ కూడా చూసారు. ఏదైతే టెక్నాలజీ ఆధారాలు తోటి సహా అది మరి ఆ రోజు ఏదైతే యాక్సిడెంట్లుగా జరిగినటువంటి విషయాన్ని ఏదైతే పోసగుచ్చినట్లు ఆయన బయలుదేరిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు కూడా
మరి భౌతికంగా ఆయన మన దూరం అయ్యేంత వరకు కూడా విజువల్స్తో సహా మరి మనం ఏదైతే ప్రజలకు చేరగలిగాం దాన్ని కూడా అంటే న్యాచురల్గా అనుకోనటువంటి విధంగా ప్రమాదవశాత్తు కూడా ఆయన చనిపోతే అది కూడా ఒక హత్యగా అది ఇతర మతం మీదో ఇతర వర్గం మీదో నెట్టేసి ఒక వర్గం వైషమ్యాన్ని సృష్టించి ఒక రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలనేటువంటి ప్రయత్నం ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఎన్కో ఎవరైతే చేశారో మరి వాటిని కూడా మనం తిప్పికొట్టేటువంటి పరిస్థితి కానీ అందులో పర్టికులర్గా ఇప్పుడు మళ్ళీ ఆ రెండు అంశాలన్నీ మళ్ళీ ఇప్పుడు మొన్ననే ఒక 4-5 రోజుల నుంచి మళ్ళీ గోశాల అంశాన్ని తీసుకొచ్చి ఎప్పుడో పాత ఫోటోలు ఎక్కడెక్కడో జరిగిన సంఘటనల్ని మార్ఫింగ్ చేసి మరి ఏదైతే కరుణాకర్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఎందుకంటే చాలా చాలా క్లియర్గా స్ట్రైట్గా ఈవేళ ప్రజలందరికీ తెలుసు ఈవేళ తిరుపతి డిక్లరేషన్ తీసుకొని దర్శనానికి రమ్మంటే డిక్లరేషన్ తీసుకోవడానికి కూడా ఇష్టపడక తిరుపతి దర్శనానికి వెళ్ళడం మానేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి నిన్ననే చూసాం మన ఏదైతే ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారి సతీమణి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి ఆవిడ ఏదైతే ఆలయానికి వెళ్ళినటువంటి పరిస్థితి, తలనీలాలు కూడా నిన్న ఇచ్చినటువంటి పరిస్థితి, 17 లక్షల రూపాయలు ఏదైతే అన్న దానానికి విరాళంగా ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి ఒకరికి. ఇప్పుడు అంటే డిక్లరేషన్ ఇవ్వమని అడిగితే అసలు తిరుపతి వెళ్ళడానికే మానేసినటువంటి వ్యక్తి నువ్వు అసలు తిరుపతి గురించి ఆ టీటీడీ గురించి మాట్లాడేటువంటి అర్హత ఈ వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎక్కడ ఉన్నటువంటి పరిస్థితి? రాష్ట్రానికి సంబంధించి ఏదైతే రాజధాని లేని రాష్ట్రానికి మళ్ళీ ఏదైతే అమరావతి, ఎందుకంటే ఆ రోజు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 33,000 ఎకరాలు మరి ఆ రోజు ఈ యొక్క రాజధానికి సేకరించి ఆ రాజధాని పనులు శరవేగంగా మరి చేసేటువంటి క్రమంలో ప్రభుత్వం మారడంతో మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అసెంబ్లీలో, ఆ రోజు మేము కూడా మొదటిసారి అసెంబ్లీలో మేము కూడా ఉన్నాం 14-19లో. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఆ రోజు చెప్పాడు రాజధానికి కనీసం 30,000 ఎకరాలు పైబడి ఉండాలి, గుంటూరు విజయవాడే సరైనటువంటి ప్రాంతం చేత నేను రాజకీయాలు జరుగుపోను, నేను ఆహ్వానిస్తున్నానని చెప్పి ఆ రోజు ప్రతిపక్షంగా చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి కాదు 3 ముక్కలు అన్నాడు. 3 ముక్కల్లో కనీసం 3 ఇటుకలు కూడా ఎక్కడా పెట్టలేదు. మళ్ళీ ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు మళ్ళీ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు రాజధాని పనులు చక్క శరవేగంగా మళ్ళీ ఈరోజు జరుగుతూ ఉన్నాయి. అటువంటి రాజధాని పనులకి మరి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కూడా రేపు అంటే ఇంకా డేట్ కొంచెం May 2 అని అనుకుంటూ ఉన్నాం. May 2వ తారీఖుకి ఆ తేదీ లోపల మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క హస్తాలతోటి మరి ఆ రోజు ఏదైతే ఈ యొక్క రాజధాని పనులు కూడా ఆయన భాగస్వాములు అవుతున్నారు. కొంచెం అప్రాక్సిమేట్లీగా May 2వ తారీఖు అని అనుకుంటూ ఉన్నాం. అంటే ఈ రకంగా ఒక్కొక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ సహకారంతో ఒక్కొక్కటిని కూడా అంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే P4 ఎందుకంటే ఈ పేదరిక నిర్మూలన ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆశయం ఏదైతే ఉందో ఆ P4ను కూడా మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి విధంగా అందులో ముఖ్యంగా ఎవరైతే మంత్రులు ఉన్నారో ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు కూడా ఆ P4ని ఓన్ చేసుకునేటువంటి విధంగా కూడా ముందుకెళ్లాలనేటువంటి ఇట్లా ఏదైతే మరి ఈ యొక్క బిల్ ఏదైతే ఈ యొక్క క్యాబినెట్లో ఈ యొక్క అనేక అంశాలను ఆమోదించడం అనేది కాకుండా ఈ యొక్క రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించుకోవడానికి రేపు భవిష్యత్తులో 2047 విజన్ మనం ఏదైతే భావితరాలకి భవిష్యత్ తరాలకి ఈ యొక్క తెలుగు జాతిని మళ్ళీ అగ్రస్థానంలో నిలపాలనేటువంటి ప్రక్రియలో మనం పొలిటికల్ గవర్నెన్స్ కూడా ఎట్లా సోషల్ ఇంజనీరింగ్ అన్నీ చేసుకుంటే ఎట్లా అలాని అన్నిటి మీద కూడా ఈరోజు డిస్కషన్ జరిగిందని చెప్పి